మాట్లాడొద్దు కొద్దిసేపు, వాక్యం అయిపోయిన తర్వాత. మరి బాప్తిసం తీసుకునే 5 ఏరి కూర్చోండి. 1 2 3 తర్వాత రామకృష్ణారెడ్డి గారు. ఓకే, 4 మీరా? ఓకే, రైట్, వెరీ గుడ్. ఈరోజు మీకు మరి బర్త్డే అని సౌండ్ పెట్టండి కొంచెం. బర్త్డే ఈరోజు మీకు ఏంటి చెప్పండి? హ్యాపీ బర్త్డే. ఈరోజే మీకు అసలైన పుట్టినరోజు. మనిషికి దాదాపు చాలామందికి ఒక్క బర్త్డేనే వస్తుంది, కానీ దేవుని బిడ్డలకి ఏంటి చెప్పండి? 2 బర్త్డేలు. మాకు సియోన్లో అరుణ్ అని ఉంటాడు, పరిచారకుడు. ఆయన ఎప్పుడు చెప్తాడన్నా, నాకు 2 బర్త్డేలు, 2 కేకులు కావాలి, 2 డ్రెస్సులు కావాలని అడుగుతాడు. అలాగే మరి ఇది 2వ బర్త్డే మీకు. దేవుడు మరి నూతన సంవత్సరము, నూతన జన్మ మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మరి సిద్ధపడాలి. అందుకని దేవుని వాక్యంలో నుంచి, అక్క టీ ఇప్పుడు వద్దులే, వాక్యం చెప్పేటప్పుడు వద్దులే అక్క, ఇప్పుడు వద్దు, వాక్యం అయిపోయిన తర్వాత 2 టీలు డబల్ తాగుతాం. సరే, వాక్యాన్నే తాగాలి, తినాలి. వాక్యం వినేటప్పుడు ఇంకేమీ మనము చేయకూడదు. కాబట్టి ఇప్పుడు మరి దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను మనము చదువుకుందాం. అసలు బాప్తిస్మం అంటే ఏంటి? చాలామంది అనుకునేది ఏంటంటే, బాప్తిస్మం అంటే క్రైస్తవ మతం తీసుకోవటం అని, బాప్తిస్మం అంటే లేదంటే వేరే మతంలోకి వెళ్ళటం అని, ఇట్లా రకరకాలైన ఆలోచనలు చాలామందికి ఉంటాయి. బాప్తిస్మం తీసుకునే వారికి కూడా కొన్నిసార్లు మరి తెలియదు బాప్తిస్మం ఎందుకు అవసరం అంటే, సంఘ సభ్యత్వం కోసమని, లేదంటే బల్లలో పాలు పొందటానికని, ఇలాగ ఎన్నెన్నో అనుకుంటారు. కానీ అసలు అవన్నీ కాదు. చూడండి, బాప్తిస్మం విషయం అంటే అర్థం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, ఒక వ్యక్తి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అనేది మనకు కనబడుతుంది. 6వ అధ్యాయము అక్కడ మొదటి వచనం చూస్తే, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా. బాప్తిస్మం ఎందుకంటే మనం ఇక పాపములో నిలిచి ఉండకూడదు. మానవుడు పాపంలోనే పుట్టాడు, పాపంలోనే బ్రతుకుతున్నాడు, పాపంలోనే నిలబడతా ఉన్నాడు. ఇప్పటికి ఎక్కడున్నాడు? పాపం. ఇక అందులో మనం ఉండకూడదు, ఇంక అందులో ఉండకూడదు. అందుకనే చూడండి, ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు బెల్లు కొడతారు, డోరు కొడతారు. డోరు కొట్టగానే మనం ఏం చేస్తాం? లోపలికి ఆహ్వానిస్తాం. అది ముఖ్యం. లోపలికి ఆహ్వానిస్తాం. కానీ అక్కడే నించోబెట్టి టిఫిన్ చేయండి, టీ తాగండి, ఇక్కడే భోజనం చేయండి అంటామా? అనము. అక్కడ నిలిచి ఉండొద్దు. అందుకని బైబిల్లో గొప్ప మాట ఉంది. ఏ మాట అంటే, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నువ్వు బయట. చదువుతారా మాట? ఆదికాండం చదవండి. ఎన్నో అధ్యాయం? 24. ఎన్నో వచనం? వెరీ గుడ్. ఎన్నో వచనం అక్క? 31. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. అది ఇప్పుడు ఎవరన్నా బయటే ఉండి ఏమంటారు? మేము టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలి, ఇక్కడే మేము ఉంటాము, ఇక్కడే చేయగడుక్కుంటాము, గుమ్మం బయటే టిఫిన్ చేస్తాం, గుమ్మం బయటే టీ తాగుతాం, మధ్యాహ్నం భోజనం కూడా గుమ్మం బయటే చేస్తామంటే మీరు ఊరుకుంటారా? అసలు పెడతారా మీరు? అసలు గుమ్మం బయట పెట్టేది ఎవరికి? ఒకళ్ళకి పెడతాం మనం. ఎవరికి? అబ్బా, మీ ఇక్కడ కంచికచర్లో కూడా అంతేనా? ఓకే. అంటే బయటే ఉంటున్నారు, బయటే తింటున్నారంటే వాళ్ళు భిక్షగాళ్ళు. మనం భిక్షగాళ్ళమా, బంధువులమా? అది అందుకని లోపలికి రావాలి. మనము దేవునికి బంధువులం. ఎలా బంధుత్వం వచ్చింది? ఆయన రక్తము ద్వారా, ఆయన మన కొరకు చనిపోవటం ద్వారా. ఇప్పుడు మనం ఈ బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ యేసు ప్రభువుకు బంధువులు అయిపోతారు. అట్లాగని యేసు ప్రభుని బాబాయ్, పెదనాన్న అనకూడదు. మీరు అర్థమైందా? ఎంత బంధువులమైనా ఆయన మనకి దేవుడు. ఒక విశ్వాసికి దేవునికి ఎప్పుడు 7 అంతల బంధుత్వం ఉంటుంది. 7 అంతల బంధుత్వం. అది గౌరవంతో కూడిన బంధుత్వం. ఏంటిది అది? గౌరవంతో కూడిన బంధుత్వము. ఏంటి? మొట్టమొదటంటే ఆయన దేవుడు, మనము ఎవరము?
భక్తులము, ఆయన భక్తులము. రెండవ బంధుత్వం ఆయన ప్రభువు, మనము ప్రజలము. మూడవ బంధుత్వము ఆయన తండ్రి, మనము పిల్లలము. నాలుగవ బంధుత్వము ఆయన కాపరి, మనము గొర్రెలము. ఐదవ బంధుత్వము ఆయన భర్త, మనము భార్యలం కాదు, భార్యే ఒక్కటే, సంఘం అంతా ఒకటే. ఇది ఎన్నవది? ఐదవది. ఆరవ బంధుత్వం ఆయన గురువు, మనము శిష్యులం. వెరీ గుడ్. ఏడవ బంధుత్వం ఆయన బోధకుడు, మనము అనుచరులము. ఎన్ని బంధుత్వాలు అయినాయి? అంతేగాని బాబాయ్, పిన్ని, పెదనాన్న, పెద్దత్త ఈ కాదు. చాలాసార్లు తెలియక కొంతమంది యేసు ప్రభువులోకి వచ్చాం కదా, ఆయన బంధువే. ఒకసారి ఇట్లాగే ఒక అమ్మాయి అడిగిందంట, మమ్మీ మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, మరి ఇప్పుడు యేసు ప్రభు పిల్లలం అయిపోయాం కదా, నువ్వు యేసు ప్రభు పిల్లడివి, మరి నేనేమవుతానంటే ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదంట. అమ్మ, యేసు ప్రభువుకి అమ్మమ్మ కూతురు అని చెప్పారు. అమ్మమ్మ కూతురైతే ఆ కూతురికి నేను కూతురునైతే నువ్వేమవుతావు? అది ఇంకా అమ్మాయి కూడా ప్రార్థన ఏం చేస్తుందంటే, ఏసై తాత, ఏసై తాత. ఎవరంట? తాత. ఏసై నీకు తాత అయ్యాడమ్మా? నో, కాదు. ఆయన ప్రభు ఏడంతల ఈ బంధుత్వం ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ బంధం ఎప్పటి వరకు ఉంటుంది? రాకడ వరకు ఉంటుంది. అంతేనా? పరలోకంలో కూడా మనం ఎవరితో ఉంటామో? ప్రభువుతో ఉంటాము. ఇప్పుడు చూడండి, ఇందాక చదివినట్లుగా నీవు బయట నిలవలేలా లోపలికి రమ్ము. లోపలికి వస్తే ఏముంది? ఏ లోపలికి రావాలి? ఏ లోపలికి రావాలి? చూడండి, ఇదేనా యేసు ప్రభువును మనము నమ్ముకుంటున్నామంటే ఆయన పోలికలోనికి రావాలి, ఆయన మహిమలోనికి, ఆయన రూపంలోనికి రావాలి. ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఒకసారి ఒక బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళింది, చిన్నపిల్లల హాస్పిటల్కి తల్లి. అయ్యా, నా కుమారుడి కోసం నేను వచ్చాను. ఏంటమ్మా అనారోగ్యం? ఏదైనా దగ్గా? లేదండి. జలుబా? లేదండి. జ్వరమా? లేదండి. ఏ జబ్బు లేదు. మరి హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు? వీడికున్న జబ్బు ఒకటేనండి, నా చెంప మీద కొడుతున్నాడు, గిల్లుతున్నాడు, ముఖం అంతా పట్టుకొని లాగుతున్నాడంట. తల్లిని ఏం చేస్తున్నాడు? తల్లినే కాదంట, ఎవరినైనా అట్లాగే చేస్తున్నాడు. అప్పుడు డాక్టర్ గారు అన్నారంట, అమ్మ ఇది మామూలు రోగం కాదు, ఇది మానసిక రోగం. అది మానసిక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారంట. అక్కడ కూడా చిన్నపిల్లడికి ఎన్ని షాకులు, కరెంటు షాకులు ఇచ్చినా తెలుస్తుందా? ఇంక ఇది కూడా కుదరదనప్పుడు అసలైన రోగం బాగయ్యేది ఎక్కడ? అది యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో. అప్పుడు మందిరానికి తీసుకొస్తే రాజారావణ లాంటి దేవసేవకుడు ఆమెను చూసి బాధపడి అడిగాడంట, అమ్మ ఏంటి అంటే, అయ్యా ఏం లేదు, నా కుమారుడు నేను ఎత్తుకుంటున్నప్పుడల్లా నన్ను, చిన్న బిడ్డే, నన్ను అసహ్యంగా చూస్తున్నాడు, నా ముఖం మీద కొడుతున్నాడు, గిల్లుతున్నాడు, లాగేస్తున్నాడు, ఏం అర్థం కావట్లా, అనేక హాస్పిటల్కి తీసుకెళ్ళాను, ఏ జబ్బు లేదంటున్నారంటే, అప్పుడు ఆయన ప్రార్థన చేసి అప్పుడు అడిగాడంట, అమ్మ ఈ బాబును మరి ఎన్ని సంవత్సరాలు అని అడిగాడు. అయ్యా ఈ బాబుకి సుమారుగా 3 సంవత్సరాలు. అప్పుడు చెప్పాడంట, అమ్మ 3 సంవత్సరాల నుంచి ఈ బిడ్డ ఎక్కడ పెరిగాడు అని. అప్పుడు చెప్పిందంట, అయ్యా 3 సంవత్సరాల నుంచి వీడు నా దగ్గర కాదు, మా ఆయన దగ్గర కాదు, ఇంట్లో కాదయ్యా, వాడు పుట్టిన 6 నెలలకే, ఇప్పుడు పిల్లలకి 6 నెలలకే స్కూల్లో వేస్తున్నారు. ఒకప్పుడు 5 సంవత్సరాలకు స్కూల్లో వేసేవాళ్ళు, ఇప్పుడు 5 నెలలకి వేస్తున్నారు. 5 నెలలకి వేసేస్తున్నారు. మళ్ళీ దానికి పెద్ద పేరు, ఏ స్కూలు? అబ్బా వచ్చా, మీకు తెలుసా? మిమ్మల్ని కూడా వేసే ఉంటారు. అది ప్లే స్కూల్ అని, బేబీ కేర్ స్కూల్ అని అందులో వేశారు. ఎందుకమ్మా అందులో వేశారు? దావీదు సేవకుడు అడిగాడు, మీకు పిల్లలంటే ఇష్టం లేదా? ఇష్టమేనండి, మరి ఎందుకు అందులో వేశారు? మాకు టైం లేదండి, ఎత్తుకోవటానికి టైం లేదు, పెంచటానికి టైం లేదు. మేమిద్దరం అండి ఉద్యోగస్తులమండి, పొద్దున్నే వెళ్ళిపోతాం ఆఫీసులకి, సాయంత్రం వస్తాం, అందుకని అందులో వేసామండి. అప్పుడు అందులో వేసినప్పుడు ఈ బిడ్డను ఎవరు చూసేవాళ్ళు? అక్కడ ఆయాలు చూసేవాళ్ళండి. జరిగిన సంగతి ఏంటో చెప్పనా? ఎందుకు ఆ బిడ్డ కొడుతున్నాడు ఇప్పుడు చెప్పనా? నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్పనా? అమ్మా ఈసారి చెప్దాం, లేతే ఇప్పుడేనా? ఎంత ఇంట్రెస్ట్ ఇలాంటి. సరే,
అప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే బాప్తిస్మం గురించి నేను చెప్తున్నాను మీకు. సరే, వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్లే స్కూల్లో వేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు బాగానే ఆడిపిస్తారు, ఇది చేస్తారు, ఇది చేస్తారు. పాలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, తల్లి అయితేనే పిల్లలకు గుర్తు కదా, కాబట్టి తల్లి ఇస్తేనే తీసుకుంటారు. కాబట్టి ఈ పిల్లలకి ఏం చేశారంటే తెలివిగా ఈ ప్లే స్కూల్లో ఏం చేస్తారంటే ఆ తల్లి ఫోటో తీసుకుంటారు ముందే, దానికి ఒక మాస్క్ తయారు చేస్తారు. ఎవరైతే పాలు పట్టిస్తున్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు, మాస్క్ పెట్టుకుంటారు. ఇప్పుడు పిల్లోడు చూసి ఏమనుకుంటాడు, నవ్వుతున్న ఫోటో ఉంటుంది తల్లిది, అది ఇక్కడ పెట్టుకుంటాడు మాస్క్. అమ్మో అమ్మ నవ్వుతూ వస్తుంది అని కొంతకాలం బాగానే చూస్తున్నాడు, తర్వాత తాగుతున్నాడు, అంతా బాగానే ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత వాడికి ఒక అనుమానం వచ్చింది, ముఖం అమ్మలాగే ఉంది కానీ స్పర్శలా లేదే. వాడికి ఏమొచ్చేసింది, చిన్నపిల్లలు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పిల్లలు ఏం తెలియదు అనుకుంటాం, పిల్లలకి అన్నీ తెలుసు. వాళ్ళకి ఎంతో జ్ఞానం ఇస్తాడు. దైవ జ్ఞానం అంట ఉండేది ఎవరికంటే పసిపిల్లలకి, వృద్ధులకు ఉంటుందంట, మధ్యలో మనలాంటి వాళ్ళకు ఉండదు. అర్థమైందా? అప్పుడు వాడికి అర్థమైపోయింది బుడ్డోడికి, అరే ఏంటిది, నిజంగా మా అమ్మ కాదు, ఏం పెట్టుకున్నాడు, మాస్క్ పెట్టుకున్నారని చెప్పని లాగేసాడంట. ఇక అది లాగటం అలవాటైపోయి సొంత అమ్మ వచ్చినా అదేమనుకుంటున్నాడు, మాస్క్ అని లాగుతున్నాడంట, అది రావట్లేదు. ఎంత నష్టం జరిగిందో చూడండి. ఈరోజు చాలామంది అలాగే యేసు ప్రభు స్వరూపం పూర్తిగా ధరించుకోవట్లా, మాస్క్ పెట్టుకుంటున్నారు. ఆదివారం ఒక మాస్క్, యేసు ప్రభులాగే ఆ తగ్గింపే, ఆ దీనత్వమే ఎప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు. మరి ఇంటి దగ్గర అసలైన మాస్క్ ఉంటుంది, అదే మాస్క్, అది సైతాన్ మాస్క్. అప్పుడప్పుడు అన్నారంట, అమ్మ ఒక పని చేయి, నువ్వు ఇక ఆ బిడ్డకి ఇచ్చినా కొట్టినా నువ్వేం మాట్లాడమాక, వాడు అర్థం చేసుకునేంతవరకు మౌనంగా ఉండు. అప్పుడు గిచ్చి 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 ఎన్నోసార్లు గిచ్చిన తర్వాత వాడికి అర్థమైపోయింది, గిచ్చినా రక్తం వస్తుందంటే ఇది మాస్క్ కాదు, మమ్మే. యేసు ప్రభు రూపాన్ని మనం ఆర్టిఫిషియల్గా మాస్క్ లాగా ధరించకూడదు, అది పూర్తిగా ఉండాలి, ప్రభువు పోలికలోకి. ఇది బాప్తిస్మం అంటే. ఇప్పుడు అంటున్నాడు రోమా 6:1, పాపమందు ఎలాగో మనము నిలిచి ఉందుము. చదవండి. అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలా జీవిస్తావో. బాప్తిస్మం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఒకసారి చూడండి. బాప్తిస్మం అంటే 3 విషయాలు. ఒకటేనండి, బాప్తిస్మం అంటే చచ్చిపోవటం. ఒక వ్యక్తి బ్రతకాలంటే ఏం చేయాలి, చచ్చిపోతేనే రెండోసారి బతకాలి కదా. కాబట్టి ఆత్మీయంగా చచ్చిపోవాలి. ఏంటి చనిపోవటం అంటే, పాపములో నుంచి, లోకములో నుంచి, పాత జీవితంలో నుంచి చచ్చిపోవాలి. బాప్తిస్మం అంటే మొట్టమొదట యేసు ప్రభువులోకి మరణం. రెండోది, చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తారు, ఊరేగిస్తారా? ఊరేగిస్తారులే కొద్దిసేపు, తర్వాత ఏం చేస్తారు, పాతి పెడతారు. రెండోది పాతి పెట్టబడాలి, భూస్థాపన. మూడవది లేపబడాలి. ఇది బాప్తిస్మం అంటే. ఒక వ్యక్తి మరణము, భూస్థాపన, ఈ 3 ఎవరితో ఇక్కడ రాస్తాడు, క్రీస్తు యేసులో చనిపోవాలి, క్రీస్తు యేసులో పాతి పెట్టబడాలి, క్రీస్తు యేసులో తిరిగి లేగవాలి. క్రీస్తు యేసులోనికి అనే మాట. అందుకనే బాప్తిస్మం అంటే ఎన్నో వర్తమానాలు ఉన్నాయి. ప్రతిసారి ఇచ్చిన వర్తమానమే ఇస్తే అది అరిగిపోయిన టేబుల్ రికార్డ్ లాగా ఉంటుందని దేవుని వాక్యంలో ఎన్నెన్నో మాటలు, వర్తమానాలు ప్రభు మనకి అనుగ్రహించాడు. అయితే బేసిక్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి, కానీ వర్తమానం డిఫరెంట్. ఏంటంటే ఈరోజు వర్తమానం, మరి మీరు క్రీస్తు యేసులోనికి రావాలి, నువ్వు బయట నిలవనేలా. ఒకవేళ నువ్వే కనుక మీ బంధువుల ఇంటికి వెళ్ళి నువ్వు బయటే నిలబడి 3 సార్లు బెల్లు కొట్టినా రాలా, నువ్వు అక్కడే ఉంటావా? ఏం చేస్తావు, నువ్వు వెళ్ళిపోతావు. ఇక వెళ్ళిపోతావులే అని చెప్పి ఆ డోర్ దగ్గరే అదే కార్డు ఏదన్నా పట్టేసి వెళ్ళిపోతావు అంతే. ఎక్కువసేపు ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలో వాళ్ళు కనుక తలుపు తీసి బయటే మాట్లాడుతుంటే మీకు ఎలా ఉంటుంది, అంత బాధ ఉంటుంది. అలాగని మీరు లోపలికి వెళ్ళకుండా బయట ఉన్నా వాళ్ళకు కూడా అలాగే. యేసు ప్రభు కూడా అంతే. మీరు బయట ఉన్నా లోపలికి రాకపోయినా ఆయన ఏం చేస్తాడు, బాధపడతాడు.
ఇంకా చెప్పాలంటే నువ్వు లోపలికి వస్తే దేవుడు కూడా నీ లోపలికి వస్తాడు. ఎవరన్నా చూడండి, మీరు వెళ్ళినప్పుడు మీరు మీ ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఎవరన్నా మీరు వాళ్ళకి బయటే ఉండి టీ ఇచ్చారనుకో, బయటే ఉండి టిఫిన్ పెట్టారనుకో, వాళ్ళు గుర్తుంచుకుంటారు. వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి గుర్తొచ్చిద్ది. ఏం చేస్తారు అప్పుడు? డోర్ బయట కాదు, గేట్ బయటే. అందుకని ఒక ఆయన పురుషోత్తం చౌదరి గారని ఒక పూజారి వంశానికి చెందిన గొప్ప వ్యక్తి యేసు ప్రభు సువార్త విని మారు మనసు పొంది రక్షణ పొంది ఇక ఇంట్లోకి వచ్చి చెప్పాడంట, అమ్మా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను, నిజమైన దేవుణ్ణి నేను అంగీకరించాను. ప్రభు చెప్పాడంట, పురుషోత్తం నువ్వు ఇప్పుడే ప్రభు నువ్వు నాలోకి వచ్చేయాలి. వచ్చేసాడు. అప్పుడు రాశాడు ఆ పాట. ఆయన ఏ పాట? ఉన్న పాటున వచ్చుచున్నాను అని పెట్టాడు. అంతేగాని వచ్చే వారం వస్తాను, నెక్స్ట్ ఇయర్ బ్యాప్టిజం తీసుకుంటానని వాయిదా వేయలా. లోపలికి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి చెప్పాడు. వాళ్ళమ్మ మామూలుగా కాదు, చాలా భక్తురాలు. రేయ్ నువ్వు ఆ దేవుని నమ్ముకున్నావా? వాళ్ళ నాన్న అన్నాడు, అసలు వీడికి భోజనమే పెట్టొద్దు అన్నాడు. వాళ్ళమ్మ ప్రేమ గలదుగాని అయ్యా భోజనం పెడతాను కానీ నువ్వేమనుకోవద్దయ్యా, ఇంట్లో పెట్టలేనందంట. ఇంట్లో నీకు పెట్టలేను, అలాగని మా ప్లేట్లో కూడా నీకు పెట్టలేను, ఏది కూడా మాకు అంటైపోద్ది. మనమ్మ ఆకలేస్తుందమ్మా అంటే అప్పుడు ఏం చేసిందో తెలుసా? ఇంటి ఆరు బయట మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిలో వేసిందంట. ఏంటి? అన్నం అందులో వేసి కూర కూడా. ఎప్పుడైనా మీరు తిన్నారా మట్టిలో? ప్లేట్లో పెడితేనే సరిగ్గా తినం, అవునా? మట్టిలో వేసి పెడితే అక్కడే తినేసాడంటండి. ఆశ్చర్యపోయిందంట వాళ్ళమ్మ. ఏంట్రా అంటే, అమ్మా ఈ దేవుడి కంటే నాకు ఏది ఎక్కువ కాదు, ఆయనే నాకు గొప్ప. అందుకని బాప్తిస్మం అంటే ఇక లోకంలో మనకి ఏది ఎక్కువ కాదు. డబ్బులు, ధనము, బంధువులు, స్నేహితులు, ఆస్తులు, అవన్నీ అవసరాలు. అంతకు మించి ఎవరు దొరికారు? యేసు ప్రభు దొరికారు. అప్పుడు పురుషోత్తం చౌదరి గారిని ఎవరో అడిగారంట, అయ్యా ఆ రోజు నువ్వు మట్టిలో భోంచేసావు కదా, ఆ మట్టి రాలేదా, ఇసుక రాలేదా అని అడిగాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, మట్టి రాలేదు, ఇసుక రాలేదు, ఎందుకు వచ్చిద్ది అన్నాడంట. ఎందుకు రాదయ్యా? మట్టిలో కదా భోజనం పెట్టింది మీ అమ్మ, నేల మీద కదా, నేల మీద వేసింది కదా అన్నము, కూర, పచ్చడి, సాంబారు, తర్వాత ఏంటది? అది పెరుగు చట్నీ మర్చిపోరు. ఆంధ్ర భోజనం అంటేనే అది స్పెషల్. సరే మొత్తానికి అప్పుడు అన్నాడంట, ఆయన నవ్వు అన్నాడంట, అమ్మ పెట్టింది మట్టిలోనే కానీ ఆ మట్టి మీద నా దేవుని చేతులు ఉన్నాయి. మా అమ్మకు తెలియదు మట్టిలో పెడుతున్నానని, కానీ వెళ్ళి ఎవరి చేతిలో పెట్టింది? యేసు ప్రభు అంటే ఇలా చేయబట్టుకున్నాడంట తినేదాకా. పురుషోత్తం తినని 2 చేతులు. అబ్బా నీకు కూడా దేవుడు అలా ఉంటాడు. కాబట్టి యేసు ప్రభులోకి వచ్చేయాలి, ఆయనలాగా జీవించి. ఇక్కడ నేను బాప్తిస్మం వెళ్ళకముందు కొన్ని మాటలు మీకు చెప్తాను, చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇంకా బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి దయచేసి. ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలంటే రోమిలికి రాసిన పత్రిక, లేదంటే 2 కొరింథీ 5:17 చదవండి. కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పి మనం వెళ్తాము. 2 కొరింథీ, అది కాగా ఎవడైననో క్రీస్తునందున్న ఎడల, అది వాడేంటంట? నూతన సృష్టి. ఇప్పుడు ఏమైపోతాం మనం? నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తం ఏమైపోతాయి? మన మాట మారిపోద్ది, మన చూపు మారిపోద్ది, మన ఆలోచన మారిపోద్ది. ఇక లోక సంబంధమైన ఆలోచన రాదు, ఆ సినిమాలు గుర్తురావు, ఆ పాపం గుర్తురాదు, అంతా కొత్తగా అయిపోతుంది. అదే 2 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. లేదంటే ఎఫ్ఎస్సి 2:7 చదవండి. ఎఫ్ఎస్సి 2:7. ఎఫ్ఎస్సి అది క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, అది బాప్తిస్మం అంటే ఒకటే, ఆయనతో లెగవటం, ఆయనతో నువ్వు లేచినా, కూర్చున్నా, నడిచినా ఎవరితో? ఇంక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. అర్థమవుతుందా? బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ఒక ముద్దు పేరు ఏంటంటే యేసు ప్రభు. అంతే. మనల్ని ఏమనుకోవాలి? మనం చూసిన వాళ్ళు యేసు ప్రభు.
ఇంకా చెప్పాలంటేనంట మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ ఒక వస్తువు లేని ఇల్లు అంటూ ఉండదు. ఏంటో చెప్పండి, అది అక్కోళ్ళకు బాగా తెలుస్తుంది. ఏంటది? ఆ వస్తువు లేని ఇల్లే ఉండదు. ఏంటది? వస్తువు అమ్మా, కూరగాయలు కాదు, వస్తువు. చెప్పండి. ఆ వస్తువు లేని ఇల్లు ఉండదు అసలు. పేదోళ్ళైనా పెద్దోళ్ళైనా ఏంటది? అది మీకేం తెలుసు అన్న? ఇంకా మీరు చీపిరిలో పరుపుల్లో ఉన్నారు. అక్కోళ్ళు చెప్తారని చెప్పానుగా, చెప్పేశారు. ఏంటంటే అది వెరీ గుడ్. ఇంకా చెప్పాలంటే ఇంకొకటి, అద్దాన్ని ప్రేమించని సిస్టర్స్ ఉండరండి, అవునా కాదా? సరే, అద్దం ఉంటుంది. అయితే పరలోకంలో అంట దేవుని దగ్గర అద్దాలు ఉండవంట. ఎందుకో తెలుసా? మరి ప్రభువా నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావంటే మనమే అద్దాలంట. ఎవరు? మనమే అద్దాలు. అద్దంలాగా మనలో ఎవరిని చూపించాలి? లోకానికి యేసు ప్రభువును చూపించాలి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో మనము లేపబడతా వచ్చాం కాబట్టి ఇప్పుడు అదే ఎఫెసీ 2:10 కూడా చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మరియు నడుచుకుని వలనని సత్క్రియలు చేయుటకై అది సృష్టింపబడిన వారమై ఆయన చేసి. మనం ఎవరిలో సృష్టింపబడ్డాం? క్రీస్తు. అందుకని ఇందాక పాడాం, క్రీస్తు యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాము. యేసు ప్రభు, క్రీస్తు యేసులోనికి వస్తే మనకు కలిగే దీవెనలు ఏంటి, బయట ఉంటే కలిగే నష్టాలేంటి? అందుకని మనందరికి తెలిసిన మాట ఉంది, రోమా 8:1. రోమా 8:1. ఇప్పుడు ఎప్పుడంట? ఇప్పుడు నుంచి. మరి ఇంతకుముందు ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఇది గొప్ప మాట అండి. ఇది గొప్ప మాట. ఎప్పుడన్నా మీ బండ్ల మీద, బైకుల మీద ఏదన్నా వాక్యం రాసుకోవాలంటే ఇది రాసుకోండి. అది చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంటి, క్రీస్తు యేసులో ఏ శిక్ష లేదా? లేదు, ఏ శిక్ష లేదు. క్రీస్తు యేసునందు, ఆయనలో ఏ శిక్ష మనకి ఎప్పుడంటే ఎప్పుడు? రక్షింపబడినప్పుడు, మారుమనసు పొందినప్పుడు, ప్రభుకు హృదయం ఇచ్చినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, సంఘంలో చేర్చబడినప్పుడు, పరిశుద్ధులుగా జీవిస్తున్నప్పుడు. ఎప్పుడు నేను త్వరగా కొన్ని విషయాలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. మీ బాప్తిస్మ వర్తమానం బ్రతికినంత కాలం ఉండాలి. బాప్తిస్మ వాగ్దానం కూడా బ్రతికినంత కాలం మనకి గుర్తుండాలి. క్రీస్తు యేసులో ఎందుకు రావాలి, బయట ఎందుకు ఉండకూడదంటే 7 విషయాలు. మొట్టమొదట క్రీస్తు యేసులో ఏముందో చూడండి. ఏముందంటే చూడండి, అవి అలాగే పడతా ఉంటే మీరేం పట్టించుకోవద్దు. 1 తిమోతి 1:14. క్రీస్తు యేసులో ఏముంది, ఎందుకు ఆయనలోకి రావాలంటే మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న, అది క్రీస్తు యేసునందు ఏముంది? ఈరోజు వర్తమానం ఒకటే, క్రీస్తు యేసునందు, ఆయనలో ఏముంది? విశ్వాసం. అంతకుముందు మనకేం లేదు, విశ్వాసం లేదు. అందుకనే రక్షణ పొందిన వాళ్ళని ఏమని పిలుస్తారు? విశ్వాసులు అంటారు. ఏమని అడుగుతారు? చూడండి, ఎవరిని ఇంటికి వెళ్తే ఏమని అడుగుతారు? మీకు ఎంతమంది పిల్లలు? అదే మందిరానికి వస్తే సేవకుడిని ఏమడుగుతారు? మీకు ఎంతమంది విశ్వాసులు? ఏమైపోతున్నాం మనం ఇప్పుడు? క్రీస్తు యేసులోకి వస్తే విశ్వాసులమైపోతాం. ఒకటి విశ్వాసం వస్తుంది. ఏదొచ్చినా దేవుడు చూసుకుంటాడు. ఏ పరిస్థితి వచ్చినా భయపడవు, ఏ పరిస్థితి వచ్చినా దిగులు పడవు, కృంగిపోవు. ఇంతకుముందు మరి ప్రతిదానికి చచ్చిపోతానంటావు, కానీ సావు అనే కదా. సరే, అట్లాగే పోలీసులు ఫోన్ చేశారంట. ఎవరికి? ఆ భార్యకి ఫోన్ చేశారంట. అమ్మా తొందరగా రా, నీ భర్త ఇక్కడ దూకేస్తున్నాడు, మేము పట్టుకున్నాము, నా భార్య నా మాట వినట్లేదు, నేను చచ్చిపోతానని దూకుతున్నాడు. ఎవరు? భర్త అని పోలీసులు కానిస్టేబుల్ వాళ్ళు చూసి ఫోన్ చేశారంట. పోలీసు వాళ్ళు, త్వరగా వచ్చాయమ్మా, ఆయన దూకేస్తున్నాడు, పట్టుకున్నాము, నువ్వు వస్తే కానీ రానంటున్నాడంటే అప్పుడు ఉందంట, ఆయా మీరు వదిలేసిన వాడు ఆయన దూకడంతే, దూకుతానని భయపెడతాడంతే, అదేమో నీకట్ట తెలుసు అంటే ఇది 100వ అన్నాడంట. ఇది 100వ. ఇంకా చెప్పిందంట, మీరు తోసినా ఎలాడో ఉట్నే భయపెట్టడానికే.
ఈ ఆలోచన కూడా నీకు రాకూడదు. ఎందుకని? విశ్వాసం. రెండవది, క్రీస్తు యేసులోకి వస్తే నీకేం దొరికిద్దో తెలుసా? రెండవది చూడండి ఒక మాట, 1 కొరింథీ 1:2. ఈరోజు వర్తమానం ఏంటంటే క్రీస్తు యేసునందు కొరింథీలోనున్న దేవుని సంగమునకు, అనగా అది క్రీస్తు యేసునందు, అది రెండవది క్రీస్తు యేసునందు ఏముంది? అక్కడ కొరింథీ సంఘం, ఇక్కడ కంచికచర్ల సంఘం. క్రీస్తు యేసునందు ఏముంది? పరిశుద్ధి. ఇప్పుడు మనం ఏమైపోతున్నాం? ఒకప్పుడు పాపులం, ఒకప్పుడు ద్రోహులం, ఒకప్పుడు దొంగలం. ఇప్పుడు ఏమైపోతున్నాం? పరిశుద్ధులం అయిపోతున్నాం. ఒకసారి ఇట్లాగే ఒక వ్యాన్ వెళ్తుందంట, సువార్త చేసుకోవటానికి వ్యాన్ వెళ్తుంది. వ్యాన్ నిండా విశ్వాసులు ఉన్నారు. వ్యాన్ బయలుదేరగానే ఏం చేస్తారు? అందరు ఒకరి తర్వాత ఒకరు, అలాగే మా బ్రదర్స్ కూడా ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేస్తాం. మరి ఇక్కడ ఆర్టీఏ వాళ్ళు ఆపుతున్నారంట, అన్ని వెహికల్స్ని ఆపుతున్నారు. ఆపి ఏమడుగుతారు? లోపల ఏముంది అడుగుతారు కదా. ఎలక్షన్ టైంలో కూడా అడుగుతారు, లోపల ఏముంది, లోడ్ ఏంటని అడుగుతారు కదా. అట్లాగే అడుగుతున్నప్పుడు ఒక్కొక్కరు చెప్తారు కదా, వ్యాన్లో చెరుకు లోడ్ అని, ఇక ఆ లోడ్ అని, ఈ లోడ్ అని, మనుషుల లోడ్ అని. ఈ వ్యాన్ ఆపి అడిగాడంట, బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు అడిగాడంట, లోడ్ ఏంటి, లోపల ఏంటి అన్నాడంట. ఈ డ్రైవర్ గారు వెంటనే అన్నాడంట, అయా ప్రార్థన లోడ్ అన్నాడంట. ఏ లోడు? ప్రార్థనలోడు ఏంటంటే, అవునయ్యా ప్రార్థనే మోసుకెళ్తున్నాం, కాకపోతే చూడండి అన్నాడంట. ఇప్పుడు అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే నిజమే అని ప్రార్థనలోడు అని రాసుకున్నాడంట ఆయన. కాబట్టి ఇప్పుడు పాపం అయింది, ఎప్పుడు చూసినా ప్రార్థనే, వాక్యమే. ఎందుకని? ఏమైపోయాం? రెండవది, క్రీస్తు యేసులో పరిశుద్ధులు. ఇక పాపానికి మనకు జోలి స్నేహం ఉండకూడదు. ఇది రెండవది. మూడవది, క్రీస్తు యేసు నందు అనే మాటలో చూడండి, ఏ అనుభవంలోకి మనం రావాలంటే 2 తిమోతి 1:3. 2 తిమోతి నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్ళను తడుచుకొని అపేక్షించుచు ఏం చదివా? 2 తిమోతి 1:3. ఆ తర్వాత ఇంకా కిందకు వచ్చేసేయండి అమ్మ. అదే 2 తిమోతి 1:1 చదవండి. అది జీవం ఏమొచ్చేసింది ఇప్పుడు? అదే. ఇప్పుడు అంతకుముందేమో మనము బతుకుతున్నామన్న పేరుంది, కానీ మనం ఎవరము? మృతులమే. మాకు ఒక అంకుల్ ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు, చాలా స్ట్రిక్ట్. ఆయన రాజారావు నాకు బాగా తెలుసు. ఆయన పేరు కేఎం ఐజక్ గారు. ఒకసారి ఒక యవనస్తుడు మందిరంలో రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, ఉద్యోగం వచ్చి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇక పెళ్ళి సెటిల్ అయింది. పెళ్ళి సెటిల్ అయిన తర్వాత కార్డు తీసుకొని వచ్చాడు. ముందు కార్డు ఎవరికి ఇస్తారు అమ్మా? నిజం చెప్పండి, మీరు చెప్పండి. దైవజనికి ఇస్తున్నావు, మొత్తం ముందు ఇస్తున్నారా? నిజమేనా? వెరీ గుడ్, అయితే మంచి విశ్వాసం మీరు. మనం కూడా ఈరోజు ఒక మ్యారేజ్ రిసెప్షన్ ఉంది. కడప రాజశేఖర్ అన్న, విజయక్క వాళ్ళ బాబు ఇమాన్యుయల్ డాక్టర్. వాళ్ళు కార్డ్స్ తీసుకొని నాకు ఆశ్చర్యం వేసిందండి. ఆయన, ఉయ్యూరు దేవసేవకుడు పీటర్ గారు ఇద్దరు వచ్చి అక్కడ చెప్పి నాకు ఇస్తున్నప్పుడు సంతోషం. అన్న, అంత దూరం కడప నుంచి వచ్చి మొదటి కార్డు మీకే ఇస్తున్నామన్నా అంటే నాకు ఎంత సంతోషం అనిపించింది. కానీ వెళ్ళటానికి వీల్లేదు, ఎందుకంటే మీ కంచికచర్ల వాళ్ళు ఎంత ప్రేమ గలలో చూశారుగా. ఈరోజు అక్కడ ఉండాల్సింది, అయితే నేను కుదరక మరి వెళ్ళలేకపోయాను. కాబట్టి ఏంటి చెప్పండి ఇప్పుడు? అది జీవం. క్రీస్తు యేసునందు ఏముంచాలి మనము? జీవం ఉంచాలి, జీవము. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆ ఐజక్ అంకుల్ దగ్గరికి ఆ అబ్బాయి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి, అంకుల్ నేను పెళ్లి చేసుకున్నాను, అమ్మాయి ఎవరంటే ఇతని పేరు చక్కగా మంచి పేరు రాసుకున్నాడు, విక్టర్ అని రాసుకున్నాడు. అమ్మాయి పేరు వెంకటలక్ష్మి ఏదో ఉంది, మీరు కాదు వేరే వాళ్ళు. సరే మొత్తానికి అడిగాడు, అమ్మాయి మారు మనసు పొందిందా అంటే, అంకుల్ ఇంకా ప్రభువుని నమ్ముకోలేదు, అయితే తర్వాత నమ్ముకుంటుందంటే. అప్పుడు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాడంట. ప్రభువా, విక్టర్ పెళ్లి చేసుకుంటున్నాడు, అయితే చాలా బాధ, పాపం చచ్చిపోయిన శవాన్ని పెళ్లి చేసుకుంటున్నాడయ్యా, పెళ్లిలో తోడు. ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళ అమ్మ నాన్న చుట్టాలందరికీ ఆలోచన,
ఏమన్నాడు? శవాన్ని పెళ్లి చేసుకుంటున్నావు అంకుల్. ఆమె శవం కాదు అంకుల్, శవం కాదా? అయితే రక్షణ పొందిందా? మారు మనసు పొందిందా? ప్రభువు నమ్ముకుందా? లేదంకుల్. మరి చనిపోయినా రక్షణ పొందకపోతే ఎవరు? చనిపోయినా ఇంటికి వెళ్ళినాడంట. అమ్మా నేను శవాన్ని పెళ్లి చేసుకున్నాను. శవం ఏంటంటే అంటే రక్షణ పొందలేదు కానీ ఆ అమ్మాయికి లెటర్ రాశాడంట. అమ్మా నువ్వు చనిపోయి ఉన్నావు, నేను శవాన్ని పెళ్లి చేసుకోను, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు బతకాలంటే. ఆ అమ్మాయి ఏడ్చి, అమ్మాయి తెలియదుగా మొత్తానికి వాళ్ళకి వెళ్ళి అడగ్గా వాళ్ళు చెప్పారంట. అమ్మ క్రైస్తవులు ప్రేమ గురించి వాక్యం గురించి చెప్తే అప్పుడు మందిరానికి వెళ్ళి ఆమె వాక్యం విని కొన్ని రోజులు అయిన తర్వాత సంవత్సరం తర్వాత ఏమో మారు మనసు పొంది రాసిందంట, విక్టర్ నేను కూడా బతికాను, ఇప్పుడు బతికే ఉన్నా, అయితే నీ పేరేంటి? ఇప్పుడు నా పేరు విజయ అని అంట. ఏమనింది? ఎంతో బాగుంది. అలాగే ఇప్పుడు ఏమొస్తుంది మనకి? క్రీస్తు యేసునందు, ఒకటి క్రీస్తు యేసునందు విశ్వాసం, రెండవది క్రీస్తు యేసునందు పరిశుద్ధత, మూడవది క్రీస్తు యేసునందు నిర్జీవ క్రియలు చేయకూడదు. ఇవి 4 చూడండి. 4 చూస్తే 2 తిమోతి 2:1, 2 తిమోతి నా కుమారుడా ఆ క్రీస్తు యేసునందున్న కృప చేత, అది క్రీస్తు యేసునందు ఆ కృప ద్వారా మనకేమొస్తుంది? బలం. ఇప్పుడు మనం బలహీనం కాము. ఎందుకు మనకు బలం? మనం ఒక్కలమేనా? మనతో సంఘం ఉంది. సంఘం మన కొరకు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ధైర్యం బలం ఏంటంటే సంఘమే. ఏ సమస్య వచ్చినా భయపడం. ఇప్పుడు ఒక్కళ్ళ మీదకి రాదు. ఒక్కళ్ళ మీదకి వచ్చిన సమస్య ఎవరి మీదకి వచ్చినట్లు? సంఘం అంతటి మీదకి. ఎంత బలమో కదా మనకి, అవునా కాదు? బలం మనకి. ఇప్పుడు ఒంటరి వాళ్ళం కాదు. బాప్తిసం తీసుకున్నాక నువ్వు దేవుని కుటుంబంలో చేర్చబడుతున్నావు. ఎంత బాగుంది. ఏమొచ్చేసింది మనకి? క్రీస్తు యేసునందు బలం. ఏ పరిస్థితులు వచ్చినా ఈ బలము. తిమోతి అంకుల్ లేకుండా పడుతున్నారు. 4వది ఏమి చెప్పండి? నా మాటలు అంకులకు జ్వాల పడినట్లున్నాయి. చాలా మందికి అలాగే ఉంటాయి. 4వది ఏంటి చెప్పండి? బలము. కొన్ని కళ్ళు మూసుకొని వింటున్నారు అంతేగా? అంతే. అదే కదా. 5వది చూడండి. 5వది చూస్తే క్రీస్తు యేసునందు ఏ అనుభవం అంటే చూడండి. దయచేసి దేవుని వాక్యంలో నుంచి మరొక మాట చదవండి. క్రీస్తు యేసునందు అనే అనుభవంలో ఒక మాట చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:13. ఎఫెసీ 2:13. అయినను మునుపు దూరస్తులైన అది మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు చాలేదు. ఇప్పుడు ఏమైపోయాం దేవునికి మనం? ఎన్నోది ఇది? ఇప్పుడు దేవునికి ఎట్లా దగ్గర అవుతున్నామంటే పూర్తి సమీపస్తులం అయిపోతున్నాం. సమీపస్తు. ఒకప్పుడు మనము దూరస్తులం, ఇప్పుడు సమీపస్తులం అవుతాం. ఇప్పుడు అదే మాట. ఇది ఎన్నోది? 5వది. 6వది మనం చూస్తే క్రీస్తు యేసునందు అనుభవంలోకి మనం వస్తామంటే ఫిలిప్పీ 4:19. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు ఎందులోకి వస్తున్నాం? మహిమ, గొప్ప మహిమ మనకి. మనం పుట్టినప్పటికంటే పెరిగినప్పటికంటే గొప్ప మహిమ ఎప్పుడో తెలుసా? క్రీస్తు యేసునందు వచ్చినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు. నిజంగా బాప్తిసం అనేది ఒక గొప్ప పండుగ. బాప్తిసం అనగానే వచ్చింది. బాప్తిసం అంటే ఏంటి చెప్పండి? గొప్ప పండుగ, వేడుక. అది ఎంత గొప్పదో తెలుసా? ఇంకా చెప్పాలంటే మనమైతే బాప్తిసం గురించి అంత పెద్దగా పట్టించుకోము. కానీ మరి చూడండి, కొన్ని చోట్ల అయితేనంట బాప్తిసం తీసుకునేటప్పుడు ఒక పెళ్లి కంటే ఎక్కువగా అందరిని పిలుస్తారంట. ఒకసారి ఒక బ్రదరు బాప్తిసం తీసుకుంటుంటేనంట ఆ బ్రదరు ఆ ఫ్యామిలీ దాదాపు సంఘం 200 మంది అయితే మొత్తం 1200 మంది వచ్చారంట. ఆ సేవకుడు ఆశ్చర్యపోయాడండి, ఎంతమంది అట్టు వచ్చారంటే అప్పుడే చెప్పాడంట 1000 మంది మా బంధువులు అన్నాడంట. ఎంత బాగుందండి. అంటే అసలైన పండగ ఏంటి? మాకు బాప్తిస్మమే, రక్షణ పొందటమే అసలైన పండగ. ఇది గొప్ప విషయం. అటు క్రీస్తు యేసునందు మనకేంటి? ఇప్పుడు మహిమ. ఈ మహిమ వస్తుంది. ఈ మహిమలో ప్రతి అవసరం తీర్చబడుతుంది. మహిమలో ప్రతి కన్నీరు తొడవబడుతుంది. మహిమలో ప్రతి ప్రార్థన
ఏంటి అన్న అటు ఇటు తిరుగుతున్నారు? ఇమానుయేల్ గారు సరే ఎన్ని చూసాయని చెప్పండి. ఇప్పుడు మనము 6 చూస్తూ వచ్చాము. 7వది చివరి చూస్తే 7వది చూడండి దయచేసి, గొప్ప మాట చదవండి. అయితే ఇది కొంచెం మీకు నచ్చకపోవచ్చు, కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. కాబట్టి మరి ఇంతటితో చెప్పకుండా ఆపైనా చెప్పను. ఇది కూడా ఇది కొంచెం మరి కష్టంగానే ఉంటుంది, అయినా ఇది ముఖ్యమైనది. చూడండి, క్రీస్తు యేసునందు ఎన్ని చూసాము? 6 చూసాం. మొట్టమొదటి క్రీస్తు యేసునందు విశ్వాసం వస్తుంది, మనకి భయం ఉండదు. 2వది క్రీస్తు యేసునందు పరిశుద్ధులమైపోతాం, పాపమంతా పోద్ది. 3వది క్రీస్తు యేసునందు జీవం, మరణం పోద్ది. 4వది క్రీస్తు యేసునందు బలము, బలహీనత అంతా పోద్ది. 5వది క్రీస్తు యేసునందు సమీపస్థులం అయిపోయాము, దూరం అంతా పోద్ది. తర్వాత ఎన్నైనా 7వది క్రీస్తు యేసునందు హింస కూడా వస్తుంది. అది చదవండి. 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం. తిమోతి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ ఏమొస్తుంది? అందుకని కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. అన్న అది చెప్పలేదే మాకు ఫస్ట్లో, అది చెప్తే తీసుకునే వాళ్ళం కాదుగా అంటారు. అందుకని చెప్తున్నాం. బాప్తిసం తీసుకున్న తర్వాత చూడండి, మీకు హింసలు వస్తాయి. అర్థమైందా? హింసలు ఇంట్లో వస్తాయి, బయట వస్తాయి. సొంత వాళ్ళ దగ్గర వస్తాయి, బయట వాళ్ళ దగ్గర వస్తాయి, స్నేహితుల దగ్గర వస్తాయి, శత్రువుల దగ్గర కూడా. ఏంటి హింసలంటే అవమానాలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని కోల్పోవాల్సి వస్తుంది, కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మిమ్మల్ని తిడతారు, కొన్నిసార్లు నిందిస్తారు, కొన్నిసార్లు కొడతారు కూడా. ఇవన్నీ వస్తాయి. అయితే ఇవి ఎన్ని వచ్చినాయో అన్ని బహుమానాలన్నీ అక్కడ రెడీ అవుతూ ఉంటాయి, అన్ని దీవెనలు రెడీ అవుతుంటాయి. అపోస్తలుడైన పౌలు అంట, ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు సైనికులు ఎప్పుడు వస్తారా అని చూసేవాడంట. అప్పుడు ఒక సైనికుడు జైలర్ గారు వచ్చి అడిగాడంట, అయ్యా ఏంటి మాటికి బయట చూస్తున్నావు, ఆకలేస్తుందా? ఆహారం పెట్టే సైనికుడి కోసం చూస్తున్నావంటే పౌలు గారు అనేవాడంట, ఆహారం పెట్టే సైనికుడి కోసం కాదండి, ఈరోజు మమ్మల్ని కొట్టే సైనికుడు రాలేదు ఏంటంటున్నాడంట. మమ్మలను కొడతాడు కదా, రోజు కొడతారు కదా డ్యూటీ, ఆయన రాలేదేంటి? ఎందుకయ్యా ఆయన అంటే, ఈరోజు మొత్తం 99 దెబ్బలే తిన్నాం, ఇంకొకసారి తింటే ఎంత అవుతాయి? 100 దెబ్బలు ఎందుకయ్యా అంటే, కనీసం రోజుకి 100 బహుమాతులు లేకపోతే నాకు నిద్ర పట్టదన్నాడంటే. ఆ జైలర్ రక్షణ పొందాడంట. హింసలు వస్తాయి, అవన్నీ చూసి బాధపడమాక, నవ్వాలి, సంతోషించాలి. కారణం పరలోకంలో. చదవండి ఆ మాట. మత్తయి 5వ వచనం నుంచి చదవండి. 5:5 ముగింపులోకి వచ్చేసాను. 5:5 సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇవన్నీ కనికరంగా, ఇవన్నీ ఈ ధన్యతలోకి రావాలి. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు అనబడుదురు. అది నీతి నిమిత్తం ఏమొస్తాయి మీకు? హింసలు వస్తాయి. ధన్యులు అది. ఇంకా చెప్తున్నాడు కింద, జను నా నిమిత్తం అవన్నీ పలికినప్పుడు ఏం చేయాలంట? అది వెంటనే నవ్వాలి. ఎవరిని మనం తిట్టగానే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం? బాధపడి కోపం వచ్చేది. ఇప్పుడు నవ్వాలి. ఎక్కువ నవ్వే కొద్ది కాదు తిట్టరు, ఎందుకంటే వీళ్ళకి పిచ్చెక్కింది అనుకుంటారు. అర్థమైందా? విశ్వాసి చిహ్నం అంట. అమ్మ, ఒక పోలీసు ఆఫీసర్ అని తెలియాలంటే ఏంటి సింబలు? ఆ లాఠీ. టీచర్ అని చెప్పాలంటే ఆ బెత్తం. అలాగే టైలర్ అని చెప్పాలంటే అది మెల్లో టేపు. కత్తిరంటే అది దొంగలది, వాళ్ళకది. అలాగే మరి విశ్వాసని ఎలా చెప్పాలి? అది మా చెల్లెలు నవ్వుతున్నారు చూడండి, అది చిరునవ్వు. ఎప్పుడు ఎలా ఉండాలి? ఎప్పుడు చిరునవ్వు? మాసం కూర ఉన్నప్పుడేనా? చెప్పండి అమ్మా. యానివర్సరీ రోజు ఒక్కరోజేనా? నిందిస్తారు, తిడతారు. అంతెందుకు, మందిరంలోనే తిడతాం, కోప్పడతాం. ఏంటమ్మా మందిరానికి సరిగ్గా రావట్లేదు, కోప్పడతాం, తిడతాం. అయినా ఏం చేయాలా?
సంతోషించు. ఇవన్నీ నాకేనన్నా. బయట అందరిని హింసిస్తారు. అప్పుడు ఏం చేయాలంటే మనము సంతోషించాలి. ఎందుకని నీకేమొస్తుంది అక్కడ? అది ఫలం ఏమవుతుంది? ఈ దీనికి తెలియక ఇంకా తిడుతున్నారు. అది కనుక తిట్టే వాళ్ళకి తెలిస్తే తిట్టరు. ఎందుకంటే వాళ్ళకెందుకు ఫలం ఇవ్వాలి మనం? వాళ్ళకెందుకు బహుమానం ఇవ్వాలని తిట్టరు ఇక. అందుకని వాళ్ళకి చెప్పకూడదు మనం. కాబట్టి క్రీస్తు యేసునందు ఏమొస్తాయి? ఈ భక్తితో బ్రతికను ఉద్దేశించి వారు మా హింసలు వస్తాయి, అవమానపరుస్తారు. యేసుప్రభుని నమ్ముకున్నారంటగా అని కొంతమంది దూరం అయిపోతారు, నిన్ను వెలేస్తారు. ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాలుగా చేస్తారు. ఫంక్షన్లకు పిలవరు. అర్థమైందా? రామకృష్ణారెడ్డి గారు అని ఇప్పుడు పిలవరు. అర్థమైందా అక్క? అవునా? రమాదేవి అక్క అని పిలవరు. ఇక వీళ్ళిద్దరు కూడా పేర్లు మార్చేస్తున్నాం, మంచి పేర్లు. ఏనా? సరే, అన్నని అడిగి ప్రార్థన చేసి మార్చేస్తాం. మరి ఇప్పుడు ఏమొస్తాయి? హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎక్కడొస్తాయి అన్న? ప్రతి చోట వస్తాయి. ఎక్కడొస్తాయి? బెల్లము ఎక్కడ పెడితే వస్తాయి చీమలు? ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఇది బెల్లం అని బోర్డు పెట్టి అక్కడ రోడ్డు మధ్యలో పెడితే వస్తాయా? చెప్పండి. నువ్వు తీసుకెళ్ళి ఈ చీమలకి ఎట్టదారి తెలిసిద్దో తెలియదు, కానీ ఎన్ని కవర్లన్నా వేసి ప్యాక్ చేయనివ్వండి, ఎంత బాక్సులో అయినా పెట్టనివ్వండి, అక్కడ కూడా వస్తాయండి. నేను ఒకసారి ఆశ్చర్యం వేసి ఒకసారి మా టీచర్ గారిని ఇట్లా డౌట్ అడిగా, సైన్స్ టీచర్ గారిని, మేడం మరి చీమలు అక్కడ ఎలా వస్తాయి? దానికి అడ్రస్ తెలియదు కదా, అవి చెప్పం కదా మనం, ఎట్లా వస్తాయి అంటే ఆమె ఒక మాట అనిందండి, భలే అనింది. అవి రావాల్సిన పని లేదు, అక్కడే పుడతాయి అందంటే. అలాగే విశ్వాసులంగా మనం ఎక్కడున్నా అక్కడే పుడతారు తిట్టేవాళ్ళు. అప్పుడు ఎక్కడి నుంచి వస్తారో వచ్చేస్తారు. నువ్వు అడ్రస్ చెప్పవసరలా. నిందించే వాళ్ళు వస్తారు, బాధ పెట్టే వాళ్ళు వస్తారు, అవమానపరిచే వాళ్ళు వస్తారు, దూషించే వాళ్ళు వస్తారు. అయినా నీ భక్తిని విడిచిపెట్టకూడదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు. నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూస్తాడా ఒక వ్యక్తి వెళ్తాడండి, పొలం దున్నుదామని వెళ్తాడు, ఎండగుంది, సరే నాగటి మీద చేయి పెట్టాడు, కొంచెం దూరం వెళ్ళాడు, ఎండగుంది కదా అని వెనక్కి చూసి వెళ్ళిపోదాం అనుకుంటాడా? ఒక్కసారి చేయి పెట్టిన తర్వాత అంట సెంటిమెంటు పొలం అంతా అయిపోయేంత వరకు కూడా ఏం చేయాలి? అది ఇప్పుడు అది లేదులే, అదే దున్నుకుంటుంది. ఏంటది? ట్రాక్టర్ ఒకటి వచ్చిందండి. అవునా కదా? మీరందరూ పొలం భూస్వాములేగా, మీకెందుకు తెలియదు? కాబట్టి ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎన్నో హింసలు వస్తాయి, బాధలు వస్తాయి, కొన్ని అవకాశాలు పోతాయి. క్రైస్తవులు అని చెప్తే కొన్ని రద్దు చేస్తున్నారు, అయినా పర్వాలా. ఇక్కడ రద్దు చేస్తే అక్కడ దేవుడు విడుదల చేస్తాడు. అవునా కదా? నేను మరి క్రైస్తవుడిగా మారి ఎప్పుడైతే సేవకు వచ్చానో నా రేషన్ కార్డు కూడా తీశారు. ఏం తీశారు? రేషన్ కార్డు. అంటే కార్లు ఉన్నాయని తీశారు, అది వేరే విషయము. ఇప్పుడు కారులు లేవు. ఇక్కడ ఎన్నైనా పోతాయి. అర్థమైందా? నేను అనుకున్నా ఇక్కడ రేషన్ లేకపోయినా నాకు అక్కడ రేషన్ ఉంది. ఇక్కడైతే ఏమిస్తారు? బియ్యము, కందిపప్పు, పంచదార. కానీ అక్కడ ఏమిస్తారో తెలుసా? ఎంత పరలోకపు మన్నా, జీవవృక్ష ఫలాలు. నేను అనుకున్నా ఇక్కడ కార్డు లేకపోయినా అక్కడ ఉంది రేషన్ కార్డు. కాబట్టి ఈ రోజున పిల్లరా, అంత గొప్ప విషయం అండి. వాటి దినాన 7 విషయాలు చెప్తున్నాను. క్రీస్తు యేసులోకి వచ్చేస్తున్నారు, ఆయనలో విశ్వాసం ఉంచాలి. రెండోది, క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండాలి. క్రీస్తు యేసునందు ఆ జీవంలోనే మనం ఉండాలి, మరణంలోకి మనం వెళ్ళకూడదు. 4వది, క్రీస్తు యేసునందు బలంగా ఉండాలి, ఎన్ని పరిస్థితులు వచ్చినా. ఏమో డాక్టర్ అమ్మ గారు అంతేగా. 5వది, సమీపస్థులంగా ఉండాలి, ఇక దూరం అవ్వకూడదు. బాప్తీసం తీసుకున్న తర్వాత అన్ని కూడికలకు రావాలి. ఆదివారం వస్తే సరిపోద్ది అనుకోకూడదు. మందిరంలో ఏ కూడిక జరిగినా జరగకపోయినా నువ్వు వచ్చేయాలంతే. అర్థమైందా? వచ్చేయాలి. ఇప్పుడు పిల్లలకి రోజు ఫోన్ చేసి చెప్తారా, ఈరోజు స్కూల్ ఉంది మీరు రావాలని రోజు చేస్తారా? అయినా ఏం చేస్తున్నారు వాళ్ళు? మరి మందిరంలో నీకు రోజు చెప్పాలమ్మా, బొట్టు పెట్టాలా, కార్డు ఇవ్వాలా, వచ్చేయాలి. తర్వాత మహిమ, ఆ మహిమను పొందుతున్నావు. ఆ మహిమలో ప్రతి అవసరం ఆయనే. ఇప్పుడు లేకపోవచ్చు, ఒకరోజు ఇస్తాడు దేవుడు. తర్వాత 7వది ఏంటి? హింస పొందుతావు, బాధలు అన్నీ వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఈ మొదటి 6 కావాలా,
లేదంటే చివరిది కావాలా, రెండు కావాలా? అన్నీయా? అన్నీ ఇస్తాడు దేవుడు. దేవుడు ఎంత గొప్పవాడంటే అన్నీ ఇస్తాడు. ఎందుకంటే మనకన్నీ ఇవ్వటం కోసమే ఆయన అన్నీ పోగొట్టుకున్నాడు. అందుకని ఒక మాట చదువుదాం. యేసు ప్రభు మనకి రక్షణ ఇవ్వటం కోసం ఏం చేశాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఈ చివరి మాట చదువుకొని మనము బాప్తిసం తీసుకునే వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతాము. మరి తర్వాత బాప్తిసం అన్న ఫిలిప్పీ 2 ఎన్నో వచ్చినమన్నా 5వ వచనం చదవండి. 5 అది క్రీస్తు యేసున కలిగిన, అది ఇక ఏ మనసు వచ్చేయాలి? ఆయన మనసు కలిగి ఉండి, అది దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమార్థంగా ఉండుట విడిచిపెట్టకూడని ఎంచుకొనలేదు. కానీ అది ఇప్పుడు మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకొని, అదే అండి ఏమైపోయాడు? చదవండి. మరియు తన్ను తాను, మనం కూడా ఏం చేయాలి? యేసు ప్రభు తగ్గించుకొని లోకానికి వచ్చాడు. యేసు ప్రభు అంట తండ్రి చెప్పాడంట, కుమారుడా ఎవరు వెళ్తారు పరలోకంలో? అందరికి వెళ్ళి చూస్తున్నాడంట. ఎవరు వెళ్తారు రక్షణ కోసం అంటే, కుమారుడు యేసు ప్రభు నేను వెళ్తా అన్నాడంట. అప్పుడు నువ్వు ఎలా వెళ్తావు కుమారుడా అంటే, చూడండి అక్కడి నుంచి మనకు ఉత్తరం రాశాడు ఆయన, మీరు పరలోకానికి రండి అని. ఫోన్ చేశాడా? వాట్సాప్ చేశాడా? కాదు, ఆయనే వచ్చాడు తగ్గించుకొని. ఎంత బాగుంది. అందుకనే చూడండి, యేసు ప్రభు నమ్ముకోకముందంట, చూడండి యేసు ప్రభు పేరు 2 సార్లు బాగా గుర్తుపెట్టుకోండి, 2 లాగా ఉంటుంది. యేసు క్రీస్తు ఎవరి పేరు? అది రక్షణ. ఎవరి పేరు? అది దేవుని పేరు. మరి క్రీస్తు యేసు ఏంటి? ఎందుకు ఇలా మార్చాడు? మీరు అనుకోవచ్చు అని అడిదిటి పడింది అంటే, కాదు. రక్షణ పొందక ముందు ఆయన నీకు యేసు క్రీస్తు, పొందిన తర్వాత క్రీస్తు యేసు ఆయన. అర్థమైందా? నీ సొంతం అయిపోయాడు. యేసు క్రీస్తు అనేది యేసు క్రీస్తు అందరికీ ప్రభువే. మరి క్రీస్తు యేసు నీకు ప్రియుడు. యేసు క్రీస్తు అనే అనుభవం సరిపోదు, కానీ అనుభవంలోకి రావాలి క్రీస్తు యేసు అనే అనుభవం. ఈ అనుభవంలో అర్థం ఏంటంటే, నువ్వు ఆయనలోకి వచ్చేసావు, ఆయన దగ్గరలో ఉన్నావు, ఆయనతో ఉన్నావు. ఎంత బాగుందండి. జీసస్ క్రైస్ట్ అనేదే కాదు, క్రైస్ట్ జీసస్ కూడా అనుభవంలోకి నువ్వు వస్తున్నావు. ఇప్పుడు బాప్తిస్తానికి ముందు ఆయన నీకు యేసు క్రీస్తు, బాప్తిస్తున్న తర్వాత క్రీస్తు యేసు. అనుభవంలో నువ్వు కూడా ఉండటానికి దేవుడు సహాయం. ఇచ్చిన వర్తమానం కొరకై ప్రార్థన చేసుకుందాం.